నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాఘమయ్యి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, రాష్ట్ర యువ నాయకులు తుమ్మల యుగంధర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టా దయానంద్ మాట్లాడుతూ, పేకాటలో కానీ, ఇసుకలో కానీ, సైబర్ నేరగాళ్ల దగ్గర కానీ, కోడి పందాలలో కానీ, జూదంలో కానీ, బెట్టింగ్ గ్రాయుల దగ్గర కానీ, మట్టి వాళ్ళ దగ్గర కానీ మేము డబ్బులు తీసుకున్నట్లుగా నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. అబద్ధపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని మట్టా దయానంద్ హెచ్చరించారు. మనలోనే ఉంటారు, మనలో ఉంటే మనకే వెళ్ళిపోయి రాజకీయాలు మారుకోవాలని చెప్పి కూడా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడ ఓట్లు చేస్తే ఇద్దరు పిల్లలు చనిపోతారు, మేము చనిపోయామని చెప్పారు. మనకి ఏమైనా సంబంధం ఉన్నదా? పిల్లలు చనిపోవడానికి, గోతులు దిగడానికి, మీరు చేయడానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఉన్నదా? ఏమన్నా మీ పేకాట ఆడిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే అడగండి. ఒక జూదం ఆడిస్తే అడగండి. కోడి పందాలు ఆడిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే అడగండి. సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర మీ కేసు మాఫీ చేస్తే డబ్బులు తీస్తే అడగండి. బెట్టింగ్ దగ్గర డబ్బులు తీసుకుంటే మమ్మల్ని అడగండి. ఇసుక వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే అడగండి. మట్టి వాళ్ళ దగ్గర ఏ ఒక్కటైనా మేము తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నిశ్చితంగా మీ పాలన ఏం జరిగిందో చూసుకో. అంటే ఒక ఎవరో మన కార్యకర్త తప్పు చేస్తున్నంత మాత్రాన వాళ్ళు అందుకునే పరిస్థితులు లేవు. మమ్మల్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి పూర్తిగా అండదండలు ఉంటాయి. తప్పవచ్చు, అయిపోవచ్చు. వాళ్ళకి మోసంతో అసలు బాధ్యత మంది. ఈ రోజు వాళ్ళు చేసిన తప్పైతే లేదు. మట్టి అతి తక్కువలు ఇస్తున్నారు, రీసెర్చ్ తక్కువలు ఇస్తున్నారు. దాన్ని ఏదో పూచి చూపించి దాన్ని చేసేసి మీడియాలలో ఇంకేమైనా సైబర్ నేరగాళ్ళలాగా మమ్మల్ని కూడా చిత్రీకరణ పరిస్థితున్నారు. మేము పరామర్శించడానికి వెళ్తే దాన్ని పెద్ద హైలైట్ చూస్తున్నారు. మరి ఇదే మాజీ ఎమ్మెల్యే కానీ, కేటీఆర్ కానీ వీళ్ళంతా అదే సైబర్ నేరగాలతో ఫోటోలు దిగడం, అదే ఊళ్ళో కార్యక్రమాలు పెట్టడం, దండలు వేయించుకోవడం, ప్రతిదీ చేస్తున్నారు. అది మీకు గుర్తు లేదు. అలాగే నాయకత్వ లక్షణాలు అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. రాజకీయ చతురత అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా తుమ్మల గారు తనదైన ముద్ర వేస్తూ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, ప్రత్యేక మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆయనదైన ముద్ర వేస్తూ ఈరోజు అభివృద్ధికి బీజాలు వేశారు. అలాగే ఈరోజు వేసిందంటే వారి చడవే. అలాగే బుగ్గపాడులో మనకి కొత్తగా స్టార్ట్ అయిందంటే ఆయన చదవే. పామాయిల్ ఫ్యాక్టరీ వస్తుందన్న ఆయన చదవే. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన మన రైతులకు ఎలా చేయాలి, మన ప్రజలకు ఎలా చేయాలి అనేది ఆలోచిస్తూ ఈరోజు చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడు మంచి సుఖ సంతోషాలు ఇవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరొకసారి మీ అందరినీ కూడా ఎన్ని జన్మలెత్తినా ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి ప్రతి పని డాక్టర్ గారు ఏ సమయంలో ఏ సందర్భంలో నాకు ఈ పని కావాలి మీరు ఒక్కసారి మాట చెప్పాలంటే ప్రతి పని ఖమ్మంది కొంచెం సేపు ఆలస్యమైనా కూడా సత్తుపల్లి ప్రాంతానికి కావాల్సిన ప్రతి పని చేసే దాంట్లో నేను కూడా మీతో పాటు ఉంటానని మరొకసారి హామీ ఇస్తా ఉన్నాను. మా వైపు ఎక్కువ పోలేదు. ఎందుకంటే మాకు ఎక్కువ గెలవాలని ఎందుకో మాకు ఆ రోజున సంకల్పం కలిగింది.